హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి ఇప్పుడు బాధితులు ఒక్కొక్కళ్ళు సోషల్ మీడియా సాక్షిగా క్వశ్చన్ చేయడం ప్రారంభమైంది. అది సరిగ్గా కనుక చర్చ జరిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించడానికి వీలుంటుంది, నిలదీయడానికి వీలుంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్తున్నటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏంటంటే 35 లక్షల రూపాయల విలువైనటువంటి ట్రీట్మెంట్ జరిగిందట. ఇది సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తికి 5 నుంచి 7 రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగింది లీలావతి హాస్పిటల్లో ఏకంగా. అయితే హై రిస్క్ బైపాస్ విత్ పంపింగ్ పవర్ 20 to 25%. పేషెంట్ చాలా బ్యాడ్ షేప్లో ఉన్నటువంటి పరిస్థితి. హై రిస్క్ బైపాస్ విత్ ఇంట్రా ఆర్టిక్ బెలూన్ పంప్ జరిగిందట. అయితే టోటల్ బిల్లు 4.8 ఏది అతని ఇన్సూరెన్స్ పాలసీ 35 లక్షలు అయితే 4.8 లక్షల రూపాయలు బిల్లు వేశారట లీలావతి హాస్పిటల్ వాళ్ళు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 2.87 లక్షలే శాంక్షన్ చేస్తాం, మిగతా డబ్బులు మీరు కట్టుకోమంటారట. ఇది హెల్త్ ఇన్సూరెన్స్లో వస్తున్న రిస్క్. ఇది హెల్త్ ఇన్సూరెన్సుల్లో నువ్వు డబ్బులు ప్రతి ఏడాది కట్టించుకుంటున్నారు, కట్టకపోతే క్యాన్సిల్ అవుతుంది, కట్టించుకోవడానికి వెంట పడతారు. హాస్పిటలైజ్ అయినప్పుడు ఆ హాస్పిటల్లో ఎంత సొమ్ము అయితే అంతా కట్టాలి, కానీ మేము ఇంతవరకే కడతాం మిగతాదంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అతను ఎట్ట కట్టుకుంటాడు? అట్ట కట్టుకునేస్తూ అవుతున్నప్పుడు నీకు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాడు? అంటే ఇట్లాగా వేధించడం ఎక్కువైందట హెల్త్ ఇన్సూరెన్స్. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీతో పాటుగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీతో పాటుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాల్సి ఉంది.